హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే దర్శించుకోవడానికి వచ్చాము. మీరు చూస్తే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినప్పుడు మ్యాజెస్టిక్లో దిగిన వెంటనే మనము మెట్రో అయితే ఎక్కాలి. అక్కడ నుంచి మహాలక్ష్మి టికెట్ తీసుకొని అక్కడ దిగిన వెంటనే 100 మీటర్ల దూరంలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడికి వచ్చాము. అయితే లాస్ట్ ఇయర్ సేమ్ ఎట్ టైం ఇదే టైం వచ్చింది. వస్తే చాలా బాగా దర్శనం అయితే అయింది. ఈసారి ఎలా అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, లోపల వెళ్ళంగానే మనము చెప్పులు కానీ మన షూస్ కానీ పెట్టుకోవడానికి మనకు ఒక టోకెన్ ఇస్తారు. అది 5 రూపీస్ మనం పే చేస్తే ఒక టోకెన్ ఇస్తే వాళ్ళు ఒక సంచి ఇస్తారు. అందులో మనం చెప్పులు పెట్టుకొని వాళ్ళు ఇస్తే వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తారు. అది మనం జాగ్రత్త పెట్టుకోవాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఈ వే నుంచి అయితే వెళ్ళలేదు. మాకు వేరే వే నుంచి, అంటే జనరల్గా ఎలా అంటే ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దికి మనకు ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ 108 స్టెప్ ఎక్కిన తర్వాతనే మనము టెంపుల్ని దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి మనము వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్ చూడొచ్చు మీరు. ఇది ఫుల్ టెంపుల్ యొక్క ఫ్రంట్ భాగం. ఇక లోపల అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అలా మనం ముందుకు వెళ్తాం. ఇది ఒక టెంపుల్ యొక్క లోపల భాగం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆంజనేయ స్వామిని అయితే ఇక్కడ దర్శించుకుంటాము. ఆంజనేయ స్వామిని దర్శించుకొని దాని ఎదురుగానే మనము శ్రీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది. మనము ఇక్కడ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొని పైకి అయితే వెళ్తాము. సో పైకి వెళ్తూ మనము రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదైతే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బట్ లోపల ఫోన్ అలౌ లేదని చెప్తున్నారు. బట్ ఏమవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా వ్యూ ఉన్నదంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా చూడడానికి. ఇక్కడ నుంచి మనము బయట సిటీని మంచిగా చూడొచ్చు. ప్లస్ ఇక్కడ ప్రశాంతంగా కూడా చాలా అద్భుతంగా ఉంది.